హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో మూన్ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అచ్చం బేకరీలో లాగానే చాలా టేస్టీగా ఉంటాయి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే చందమామ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి 1/4 కప్పు దాకా చక్కెరను తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా పిండిని తీసుకుంటున్నాను కాబట్టి 1/4 కప్పు దాకా చక్కెరను తీసుకున్నాను. ఈ చక్కెరను మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. కావాలంటే పిండిని కలిపేటప్పుడు మిగతా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యిని షుగర్ పౌడర్ని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన మూన్ బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. మూన్ బిస్కెట్స్ కోసం మైదా పిండిని యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. కావాలంటే మీరు మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, చిటికెడంత ఉప్పును వేసి వీటన్నింటినీ జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించడం వల్ల మనం చేసే బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా మరియు స్మూత్గా వస్తాయి. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కలిపేటప్పుడు పొడి పొడిగా అనిపిస్తే మరో 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ని కానీ పాలను కానీ అస్సలు వేయొద్దు. ఒకవేళ పాలను వేస్తే బిస్కెట్స్ని బేక్ చేసేటప్పుడు స్ప్రెడ్ అయినట్టుగా అయిపోతాయి. ఇలా నెయ్యిని వేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలపాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు బేక్ చేయడానికి ప్యాన్ని కానీ లేదా వెడల్పుగా ఉండే గిన్నెను కానీ పెట్టుకోండి. ఇందులోనే ఇలాంటి స్టాండ్ని కూడా తీసుకోండి. ఇలాంటి స్టాండ్ ఒకవేళ లేకపోతే స్టీల్ ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకున్నా సరిపోతుంది. దీన్ని కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. అలాగే బిస్కెట్స్ని బేక్ చేయడానికి కేక్ మౌల్డ్ని కానీ లేదా ఇలా స్టీల్ ప్లేట్ని కానీ తీసుకోండి. దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చెక్కపై కానీ లేదా ప్లేట్పై కానీ ఇలా తీసుకొని మందంగా స్ప్రెడ్ చేయండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేయండి. మరీ పల్చగా చేస్తే మూన్ బిస్కెట్స్ షేప్ అనేది పాడవుతుంది. ఇలా స్క్వేర్ షేప్లోకి దగ్గరగా అనుకున్నాక ఇప్పుడు మూన్ షేప్లోకి కట్ చేయడానికి ఒక షార్ప్గా ఉండే గ్లాస్ని తీసుకోండి. ఇప్పుడు మూన్ షేప్ వచ్చే విధంగా కట్ చేసి తీసుకుందాము. ఫస్ట్ చేసింది మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. ఇలా ఒక్కొక్కటిగా కట్ చేస్తూ మనం గ్రీస్ చేసి పెట్టిన మౌల్లోకి తీసుకుందాము. ఇలాగే బిస్కెట్స్ అన్నింటినీ కూడా మూన్ షేప్ వచ్చే విధంగా కట్ చేసి తీసుకోండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్నాక కేక్ ప్యాన్లో పట్టే విధంగా బిస్కెట్స్ని అరేంజ్ చేసుకోండి. మరీ వీటికి ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్యాన్ని మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టి కవర్ చేయండి. మనం కవర్ చేసే ప్లేట్ అనేది హీట్ అనేది బయటకు పోకుండా కవర్ అయి ఉండాలి. అప్పుడే మనం చేసిన బిస్కెట్స్ అనేవి అవెన్లో చేసినట్టుగా పర్ఫెక్ట్గా వస్తాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 18 నిమిషాల తర్వాత ఇలా చూస్తూ బేక్ చేయండి. ఇక్కడ నేను టోటల్గా 25 నిమిషాల వరకు బేక్ చేశాను. బిస్కెట్స్ బేక్ అయ్యాక కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయ్యాక ప్యాన్ని పక్కకు తీసేయండి. ఇలా బేక్ చేసిన బిస్కెట్స్ని కాస్త చల్లారాక నైఫ్తో ఇలా కొంచెం లూజ్ చేస్తే బిస్కెట్స్ ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతాయి. మిగిలిన బిస్కెట్స్ని కూడా ఇలాగే చేసి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా క్రంచీగా చందమామ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఇంట్లోనే అవెన్ లేకుండానే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మూన్ బిస్కెట్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.